హాయ్ ఫ్రెండ్స్, మేము ఐఎఫ్బి వాషింగ్ మిషన్ తీసుకున్నాము. ఇది 2024 మోడల్ 7 kgs కెపాసిటీ అనమాట. ఇది తీసుకొని అప్పుడే 1 month పైన అయింది. ఇది మేము ఆన్లైన్లో తీసుకున్నాం అనమాట. 1 month నుంచి మేము వాడుతున్నాము. మాకైతే బాగా యూజ్ అవుతుంది. ఇది తీసుకున్న తర్వాత మనకి టెక్నీషియన్ వస్తారు కదా డెమో ఇవ్వడానికి. సో అప్పుడైతే నేను మొత్తం వీడియో షూట్ చేశాను. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ ప్రోగ్రామ్ వచ్చేసి మిక్స్డ్ డైలీ. ఇక్కడ లైట్ వెలుగుతుందా? రైట్, ఇది మిక్స్డ్ డైలీ. ఈ వీటికి కంట్రోలర్ ఇది, ఈ వీటికి కంట్రోలర్ ఇది. చూడండి, టచ్ చేస్తే లైట్ బ్లింక్, అది ప్రోగ్రామ్ దగ్గర బ్లింక్ అవుతుంది ఇట్లా. ఇది చూడండి, ఇటు సైడ్ ఇటు అవుతుంది. ఫస్ట్ ప్రోగ్రామ్ వచ్చేసి మిక్స్డ్ డైలీ. ఏఐ 1 hour టైము, 5 kg లిమిట్, 40 degrees Celsius, RPM 800. 40 degrees అంటే వాటర్ అంత హీట్ అవుతుంది. టెంపరేచర్. ఏ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్. 1 hour టైం వచ్చింది, 5 kg వచ్చింది. ఒక పాయింట్ ఒక షర్ట్ 1 kg, అలా 5 జతలు వేసుకోండి మీరు. 5 జతలకి 1 hour టైం వస్తుంది. ఏఐ అని వచ్చింది కదా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్. నార్మల్ ఇంకా 2 pairs వేస్తే ఫుల్ లోడ్ అయితే 7 kg అయిపోతుంది కదా. 7 kg అన్నప్పుడు మీకు 1 hour అనేది టైం ఆటోమేటిక్ ఇంక్రీజ్ అయిపోతుంది. మన పాత మిషన్ ఏంటిదంటే మనం మిక్స్డ్ డైలీ పెట్టి డైరెక్ట్ ఆన్ చేస్తే డైరెక్ట్ వాటర్ తీసుకుంటుంది. ఇది ఏంటంటే ఇది సెన్స్ చేసుకుంటుంది. ఎలా అంటే క్యాలిక్యులేట్ చేసుకుంటుంది. ఫస్ట్ ఇట్లా రౌండ్లో తిరిగి క్యాలిక్యులేట్ చేసుకున్న తర్వాతనే మనకి ఎన్ని కేజీలు వేసారు, ఎన్ని కేజీలకి ఎంత టైం కావాలో కరెక్ట్ 5 kg వేస్తే 5 kgకి ఎంత టైం కావాలో అంత టైం వస్తుంది. 1 hour ఇచ్చారు కదా డిఫాల్ట్గా. కేజీ తక్కువ వేస్తే దానికి అంత టైం వస్తుంది. అలా ఏ అంటే మిక్స్డ్ డైలీ అంటే అది. మళ్ళీ మిక్స్డ్ డైలీ అంటే నైట్ వేర్, పార్టీ వేరు, కాటన్ బెడ్షీట్స్, కాటన్ షర్ట్స్, నైలాన్, సింథటిక్ ఏదైనా వేసుకోవచ్చు. ఎన్నైనా వేసుకోవచ్చు. మనం ఎన్ని జతలు ఉంటాయి, ఎన్ని రకముల క్లాత్స్ ఉంటాయో అన్ని వేసుకోవచ్చు మిక్స్డ్ డైలీలో. మళ్ళీ ఇంకోటి కాటన్ బెడ్షీట్స్ బల్కీ ఉంటే, లావ్ బ్లాంకెట్స్ ఉంటే ఒకటే వేయండి. బల్కీ కాటన్ ఉంటే కాటన్ అన్నీ ఉంటాయి కదా, 4-5 వేసుకోండి. అది మిక్స్డ్ డైలీ అంటే. మళ్ళీ బెడ్షీట్ వేసినప్పుడు డ్రెస్సెస్ వేయవద్దు, డ్రెస్సెస్ వేయకుండా బెడ్షీట్ వేయద్దు, సపరేట్ పెట్టుకోవాలి. ఎందుకంటే మళ్ళీ వాష్ కదా మీకు పెట్టుకోవాలి. అది మిక్స్డ్ డైలీ అంటే అంతే. ఈ ప్రోగ్రామ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చారు చూసారా. టెంపరేచర్ అనేది ఆటోమేటిక్గా 40 degrees వచ్చింది. 40 degrees, 60 degrees. ఇది P03 అంటే ప్రీ వాష్. అది మనకి పెట్టుకోవచ్చు, నార్మల్ డిఫాల్ట్గా వస్తుంది. కావాలంటే పెట్టుకోవచ్చు మనం. కోల్డ్ చల్లీలతో కావాలంటే చల్లీలతో. డిగ్రీస్ పెంచుకోవాలంటే తగ్గించుకోవాలంటే ఇది ప్రెస్ చేస్తే చాలు. ప్రీ వాష్, టెంపరేచర్ 2 డిఫాల్ట్గా వస్తుంది. అన్నప్పుడు 60 MP ఉంది కదా, నార్మల్గా 40 MP సరిపోద్ది మనకి. అది డిఫాల్ట్కి 40 వస్తుంది. ఎందుకంటే అది గరం వాటర్ తోటి పిండుకున్నా మళ్ళీ వాష్ మురికున్నది పోతుంది ఆటోమేటిక్గా. ప్రతి వాష్ కి గరం వాటర్ అనేది 40 degrees అది ఆటోమేటిక్ వస్తుంది డిఫాల్ట్గా. అది మిక్స్డ్ డీల్లో అది ఆప్షన్స్. స్పిన్ అంటే 800 వచ్చింది కదా, పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు. మనకి డిఫాల్ట్ వచ్చింది 800 వచ్చింది, 1200 దాకా స్పిన్ స్పీడ్. అది 1200 సరిపోద్ది కదా. మళ్ళీ ఇక్కడ స్టీమ్ వచ్చింది కదా, ఇది ఆటోమేటిక్ గా డిఫాల్ట్ వస్తుంది. పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు. స్టీమ్ 1:45 నిమిషాలు పడిద్ది అప్పుడు స్టీమ్ కావాలంటే. వద్దనుకుంటే మళ్ళీ 1 hour వస్తుంది. ఇక్కడ చూడండి ఎక్స్ట్రా రిన్స్. నార్మల్గా మిక్స్డ్ డైలీ ఏ ప్రోగ్రామ్ అయినా 3 times వాష్, 3 times రిన్స్, 3 times షోక్ అన్నీ అయిపోయింది. మనకి ఇంకా టైం ఇంక్రీజ్ అయిపోయి ఆ టైం వరకు ఇంకా 3 times రిన్స్ కావాలనుకుంటే ఈ గట్టి లాంగ్ ప్రెస్ చేయాలి. లాంగ్ ప్రెస్ చేసి ఇక్కడ రిన్స్కు 1, 2, 3 పెట్టుకుంటే ఒక టైం వస్తుంది. దానికి 1 hour కాకుండా ఇంకా ఎక్కువ టైం వస్తుంది. చూడండి 1 hour 50 minutes వస్తుంది. ఇంకా 3 times రిన్స్ కావాలనుకుంటే అది వద్దనుకుంటే మళ్ళీ క్యాన్సిల్ చేసుకోవాలి. ఓకేనా. ఇక్కడ చూడండి ఈ స్టీమ్, ఇది వైఫై సెట్టింగ్ అంటే మనం రీసెట్ చేసుకోవచ్చు. నార్మల్ గా రాకపోతే ఇక్కడ లైట్ బ్లింక్ అవుతుంది. ఇక్కడ లైట్ బ్లింక్ అవ్వకపోతే వైఫై రీసెట్ ని గట్టిగా ప్రెస్ చేస్తే వైఫై బ్లింక్ అవుతూ ఉంటుంది. అది వైఫై రీసెట్ కి ఈ బటన్ నొక్కాలా. స్టీమ్ ఉంది కదా, మళ్ళీ ఈ 2 లాంగ్ ప్రెస్ చేస్తే డోర్ లాక్ పడిద్ది. అంటే ఈ చైల్డ్ లాక్. అది మిక్స్డ్ డైలీ అంటే అది. అర్థమైంది కదా. ఇంకోటి కాటన్, దీనికి కూడా ఏ వచ్చింది 1 hour 58 minutes 7 kg 7 జతలు వేసుకోవచ్చు మీరు. కాటన్ షర్ట్స్ ఉంటాయి ఎక్కువ, కాటన్ బెడ్షీట్స్. దీంట్లో కూడా చెప్పాను బెడ్షీట్స్ అని, దీంట్లో కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ కాటన్ వేసేది మిక్స్డ్ డైలీలో కూడా పెట్టుకోవచ్చు. 2 వాష్ క్వాలిటీస్ ఏమి ఉంటుంది కాబట్టి వెయిట్ అనేది ఎక్కువ తక్కువ ఉంటుంది అంతే. సింథటిక్ శారీస్ ఉంటాయి ఎక్కువ, దీనికి కూడా ఏ వచ్చింది 1 hour 58 minutes 5 kg వరకు లిమిట్, 5 జతల వరకు. అంతగానో బరువు ఏమి ఉండదు, వేసుకోవచ్చు దీంట్లో.
బేబీ అప్ టు 6 years 1 hour 39 minutes ఉంటుంది. 3 kg వరకు లిమిట్ ఇది. 60 degree సెల్సియస్. ఇప్పుడు వీటికి ఈ మూడింటికి 40 degrees వచ్చింది. ఇది ఎందుకే 60 degrees వచ్చిందంటే దుమ్ములో బాగా ఆడతారు కదా, బ్యాక్టీరియా మళ్ళీ హైజీన్ ఉంటుంది. మళ్ళీ మళ్ళీ ఆ మురికిని మొత్తం పోవాలనుకుంటే 60 degrees వాళ్ళే డిఫాల్ట్ గా సెట్ చేసి ఇస్తారు మనకి. రీఫ్రెష్ ఇది 25 minutes ఉంటుంది. 1 kg వరకే లిమిట్. ఇప్పుడు నార్మల్ బ్లజర్లు ఉంటాయి, బ్లజర్లు ఈ కోట్లు ఉంటాయి కదా, ఇంకా వైట్ షర్ట్స్ ఇంకో సంథింగ్ సెన్సార్ అని లైక్ కంఫర్ట్ అయిపోయి ఉంటుంది. జస్ట్ మనకి ఏంటిదంటే ఎప్పుడో వాష్ చేసి కబోర్డ్ లో పెడతాం, అలాంటివి ఉంటే మీరు అప్పుడప్పుడే వాష్ చేసుకొని వేసుకొని పోవచ్చు. ఐరన్ లెక్క అయిపోతుంది డైరెక్ట్ గా. ఈ కంఫర్ట్ ప్లేస్ లో వేసేస్తే అయిపోతుంది. సెన్సార్ అని ఉంటుంది, లైక్ కంఫర్ట్ కూడా వేసుకోవచ్చు, ఏం కాదు. అది రీఫ్రెష్ అయ్యి మళ్ళీ వేసుకొని వెళ్ళిపోవచ్చు అన్నట్టు. ఇది ఈ ప్రోగ్రామ్స్ అన్న అర్థమైంది కదా. ప్రోగ్రామ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత స్టార్ట్ పాస్ ఇది. ఇట్స్ ఇట్ మై ఐబీ అంటే నాకు యాప్ ఉంది కదా, యాప్ నుంచి కంట్రోల్ చేసుకోవాలి. ఇది ఎక్స్ప్రెస్ 15, దాంట్లో ఎక్స్ప్రెస్ 30 అని ఉంటుంది యాప్లో. ఎక్స్ప్రెస్ 50 అంటే 2 kg వరకు ఉంటుంది. తొందరగా అయిపోవాలనుకుంటే, అంటే తక్కువ మురికి ఉన్న బట్టలు. ఎక్కువ ఉంటే దీంట్లో పెట్టుకోండి, మురికి ఎక్కువ ఉంటే, తక్కువ ఉంటే దీంట్లో పెట్టుకోండి. 15 minutes అయిపోద్ది. 2 kg డైలీ వేసుకోవాలనుకుంటే అది తక్కువ మురికి ఉన్న బట్టలు. మనం ఆఫీసులోనే కూర్చుంటే 2 kgs అంటే 4 జతలు, అదే సారీ 2 జతలు. 2 జతలు అంటే 4 జతలు, 4 pairs అనుకోండి. ఒకవేళ 4 అనుకుని 6 వేసాం అనుకోండి, అప్పుడు మినిట్స్ టైం అనేది ఇంక్రీజ్ అయిపోతుంది. క్యాలిక్యులేట్ చేసుకుంటుంది. ఎప్పుడైనా మిషన్ స్టార్ట్ అయ్యే ముందు టైం ఇంక్రీజ్ అవుతుంది, అంతే కదా. అవ్వదు, అవ్వదు. ఏ దేనికి వస్తుందో దాంట్లోనే అవుతుంది. ఓకేనా. ఇంకోటి బల్కి, ఇది వచ్చేసి 1 hour 19 minutes ఉంటుంది. 2 kg. లవ్ బ్లాంకెట్స్ ఉంటుంది కదా, అదైతే ఒకటే వేయండి. సన్నే 2-3 వేసుకోవచ్చు. ఇది క్రెడిల్ వాష్ 45 minutes ఉంటుంది. 2 kg వరకు లిమిట్. ఈ బ్లౌజులు ఉంటాయి కదా, చమ్కీ బ్లౌజ్, చమ్కీ శారీస్, అలా ఉంటుంది, దీంట్లో వేసుకోవచ్చు. ఇప్పుడు మనం వైఫైతో ఆన్ చేస్తే ఎప్పుడు దీన్ని మై ఐపీ అనేది ఆన్లో ఉండాలా? అవసరం లేదు, అదే తీసుకుంటుంది. ఇంకోటి స్పిన్ అండ్ రిన్స్. నార్మల్గా స్పిన్ అంటే స్పిన్ ప్లస్ రిన్స్ అంటే వాష్ చేస్తుంది, డ్రై చేస్తుంది, రిన్స్ కూడా చేస్తుంది. వర్షంలో నానబెట్టింది మనం బకెట్లో నానబెడతాం కదా, అంటే ఆల్రెడీ ఉతికిన బట్టలు ఓన్లీ వాటర్ తీసేసి ఓన్లీ డ్రై అవ్వాలి, స్పిన్ డ్రై అవ్వాలి. ఇలా పెట్టేసి వాటర్ తీసుకోదా ప్రోగ్రామ్ కింద టప్ క్లీన్ ఓన్లీ డ్రై చేస్తుంది, ఓన్లీ డ్రై. కింద టప్ క్లీన్ ఆప్షన్ ఇచ్చాడు కదా, మనము లాంగ్ ప్రెస్ చేస్తే ఇక్కడ టీయూబీ టప్ క్లీన్ ఉంది కదా, స్పిన్ ప్లస్ రిన్స్ లో పెట్టాము. ఇక్కడ చూడండి, ప్రెస్ అండ్ హోల్డ్ 3 seconds టెంపరేచర్ గట్టిగా ప్రెస్ చేస్తే టీయూబీ అని వస్తుంది. ఓన్లీ దీంట్లో పెట్టిన తర్వాత టెంపరేచర్ దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టీయూబీ పెట్టిన తర్వాత ఓన్లీ టబ్బే క్లీన్ అవ్వాలనుకుంటే టీయూబీ పెట్టాలి. డ్రమ్ క్లీన్ అనేది మనం రెగ్యులర్ గా చేసేది మిక్స్డ్ డైలీ అయినా ఎక్స్ప్రెస్ 15 అయినా. డ్రమ్ క్లీనింగ్ మనకి మెయింటెనెన్స్ చేయకపోతే మిషన్ ఎంత గలీజ్గా అవుతుంది అంటే అంత గలీజ్గా అయిపోతుంది. దానికి కూడా ప్యాకెట్స్ ఉంటాయి మన దగ్గర, మీరు ఇప్పుడు తీసుకోవాలనుకుంటే ఇప్పుడే తీసుకోండి. అది ఏదైనా ప్రోగ్రామ్ మళ్ళీ వద్దనుకుంటే దాన్ని లాంగ్ ప్రెస్ చేస్తే ఆగిపోతుంది, మళ్ళీ కొత్త ప్రోగ్రామ్ వస్తుంది. టబ్లో ఉంది, ఇప్పుడు క్యాన్సిల్ అయిపోయింది ప్రోగ్రామ్. ఇప్పుడు నాకు టబ్ క్లీన్ మళ్ళీ ఒకసారి చెప్పండి. ఇప్పుడు ప్రెస్ హోల్డ్ 3 seconds కదా, ఈ ప్రోగ్రామ్ లో పెట్టి ఇది టెంపరేచర్ గట్టిగా ప్రెస్ చేస్తే టబ్ క్లీన్ టీవీ వస్తుంది. మళ్ళీ ఇంకోటి టబ్ క్లీన్ ఆప్షన్ పెట్టినప్పుడు ఎట్లా పెట్టాలంటే, అది 6-7 months యూస్ చేయకుండా ఇంట్లో పడి ఉంటుంది కదా, అప్పుడు టబ్ క్లీన్ ఆప్షన్ పెట్టాలి. రెగ్యులర్ గా యూస్ చేస్తే ఓన్లీ డ్రమ్ క్లీన్ అంటే మిక్స్డ్ డైలీ పెట్టాలి. అంటే ఇలా ఇప్పుడు డైరెక్ట్ గా ఆన్ చేసేసుకోవడం మిక్స్డ్ డైలీ అని, మిక్స్డ్ డైలీ పెట్టేసేయండి. ఇది లిక్విడ్ అమ్మా. లిక్విడ్ ఎలా వేయాలంటే, ఇప్పుడు 5 pairs ఉంటే 25 ml పెట్టండి. అంటే 5 జతలకి 25 ml పెట్టండి. మొత్తం ఫుల్ లోడ్ వేస్తే 40 ml వేయండి. అంటే 7 జతలు వేస్తే 40 ml. నార్మల్గా ఐఏబీ వాటికి కప్స్ ఉంటాయి, వేరే వాటికి కూడా కప్స్ ఉంటాయి. అది ఎంత అంటే ఎంఎల్స్ ఎంత ఉంటాయో తెలియదు మనకి. ఐఏబీ ఉంటే 20 ml క్యాప్ వస్తుంది. దీంట్లో వేయాలి లిక్విడ్. ఇది కంఫర్ట్, ఇది డిటర్జెంట్ పౌడర్ వేయకండి 100%. ఎందుకంటే అది మొత్తం ఒకవేళ యూస్ చేస్తే మాత్రం పేరుకపోయి అది రస్ట్ పట్టేస్తుంది బాగా, డ్రమ్ము మళ్ళీ ఎఫెక్ట్ అయిపోతుంది. డెటాల్ వేసుకోవాలన్నా కూడా కంఫర్ట్ దాంట్లోనే వేసుకోవాలి. మీరు ఒకవేళ మర్చిపోయి పౌడర్ వేస్తే మాత్రం మనకి నార్మల్గా మా బండి ఉంటుంది బైక్, ఆ బైక్తో వచ్చిన క్లచ్ ప్లేట్లు, అది
ఇది చైన్ ప్యాకెట్ ఎట్లుంటుందో దీనికి కూడా డ్రమ్ అట్లుంటుంది. మళ్ళీ ఇంకోసారి చేంజ్ చేస్తే మళ్ళీ ఇంకో 1 ఇయర్కైనా 2 ఇయర్స్కైనా ఇట్లానే చేంజ్ చేయాలి. మిషన్ కొత్తగా వచ్చినప్పటి నుంచి డ్రమ్ ఎట్లుంటుందో ఆ డ్రమ్ ఉంటేనే మంచి వాష్ కార్డ్ ఉంటుంది, సూపర్ ఉంటుంది అది. ఇంకోటి ఇవి హెయిర్ పిన్స్, కాయిన్స్, కాంటాలు ఉంటాయి కదా, దీనిలో అయినా పడుతుంది, ఇక్కడైనా పడిపోతుంది, ఇక్కడ నుంచి మిస్ అయినా ఇక్కడ కింద వస్తుంది. అక్కడ నుంచి మిస్ అయితే కిందకి వస్తుందా? ఫిల్టర్ అది కాయిన్ ఫిల్టర్ అంటుంది దీన్ని. కాయిన్ ఫిల్టర్. కాయిన్స్ ఏమైనా కాయిన్స్ పడిపోయినా ఏమైనా ఉంటే ఇక్కడ వస్తాయి, వాటర్ తోడు వస్తుంది. ఓకేనా? ఇది మీరు వీక్లీ అయినా చేసుకోవచ్చు, మంత్లీ అయినా చేసుకోవచ్చు. నార్మల్గా 6 months ఒకసారి ఫ్రీ సర్వీస్ ఉంటుంది, అప్పుడు వాళ్ళు వచ్చి కూడా చేస్తారు. ఓకేనా? ఇది తెలుసు, ఇది ఏంటిదంటే నార్మల్గా పాత డోర్ లాక్స్కి ఈ డోర్ లాక్స్కి చాలా తేడా ఉంటుంది. ఈ మ్యాగ్నెటిక్ డోర్ లాక్స్ నార్మల్గా పాస్ చేసినా కూడా డోర్ అన్లాక్ అయిపోతుంది. పాతది ఏంటిదంటే అది పాస్ చేసి 2-3 seconds వెయిట్ చేయాలి, అప్పుడు టిక్ అన్న సౌండ్ వస్తుంది, అప్పుడు అన్లాక్ అయిపోతుంది. దీనికి ఏంటంటే గుంజితే వస్తుంది పాస్ చేసిన తర్వాత. ఒకవేళ ఇది ఓపెన్ అవ్వకపోతే డోర్ పెట్టండి ఒకసారి, ఇది ఓపెన్ అవ్వట్లేదు, ఇది ఓపెన్ చేసి లివర్ ఉంది కదా, ఇది కింద గుంజి లాగితే వచ్చేస్తుంది. ఓకే, అది ఓపెన్ అవ్వకపోతే అది. ఇంకోటి డ్రమ్ క్లీన్ అన్నా కదా, టప్ క్లీన్ అనేది డ్రమ్ క్లీన్ అది. టప్ క్లీన్ అనేది నార్మల్గా టీయూబీ పెట్టి లోపల చల్లేయడం పౌడర్ 2 ప్యాకెట్స్ చల్లాలి. నార్మల్ డ్రమ్ క్లీన్ పెట్టినప్పుడు 2 ప్యాకెట్స్. అది ఎక్కడ పెట్టాలంటే ఇక్కడ రబ్బర్ ఉంది కదా, ఇక్కడ ఒక ప్యాకెట్ వేయాలి, లోపల డ్రమ్లో ఒక ప్యాకెట్ వేయాలి. 2 ప్యాకెట్లు నార్మల్గా ఒకటే పెట్టాలి, అది ఒకటి పెడితే ఇంకా సరిగా క్లీన్ అవ్వదు. 2 ప్యాకెట్స్ పెడితే మంచిగా క్లీన్. ప్యాకెట్స్ పెట్టి మిక్స్ డైరీలో పెట్టి వదిలేపెట్టు అంతే. డన్. మళ్ళీ ఇంకోటి దీనికి టెస్ట్ మోడ్ పెడతాను, ఇది అవసరం లేదు దీన్ని మేమే చేస్తాం. ఇది ఫస్ట్ పౌడర్ దగ్గరకు వస్తుంది, మోటార్ దగ్గర తర్వాత కవర్ అయితే తేలేదా మీరు? తెచ్చేస్తారా అంటే మీ దగ్గర ఉంటాయనుకున్నాను నేను. స్టాక్ లేదు, ఇట్లా ఉంటుంది. ఇది ఎంటీ డ్రమ్ ఉంది కాబట్టి కొంచెం ఎక్కువ వాష్ క్వాలిటీ బాగుంటుంది కదా దీనికి, దానికి ఎల్జీగా దీనికి ఎంత మురికేసినా కూడా వెళ్ళిపోతుంది.